విషం కలిపిన నూనె పోయడం, తర్వాత తేనె పోసినట్టు మంచి మందు పోస్తే మంచి చేసినట్ట అత్తయ్య? మీరనుకుంటున్నట్టు ముందు రాసిన నూనెలో కల్తీ ఉన్నా భూలక్ష్మి మాత్రం కల్మషం లేనమ్మాయి. భూలక్ష్మి మాత్రం డాక్టర్ మందులు పనిచేయవని ఊరి నుండి ఈ నూనె తెప్పించింది. ఇంటికొస్తేనే కాళ్లు విరగ్గొడతామని బెదిరించే మీరు ఈ అమ్మాయి మీ చేతికి మందిస్తే ఆయన కాళ్లకు రాసేవారా? చెప్పండి చెప్పండి చెప్పండి. అక్కడికి మేవేదో బావగారికి నయం కాకూడదని ప్రయత్నిస్తున్నట్టు మాట్లాడుతున్నావేంటక్క? అడవిలో పుట్టి పెరిగిన ఇది ఆకులు పిండో కాయలు నలిపో తీసుకొచ్చిన రసాన్ని అమృతమని రాస్తోంది. సరే, అది పని చేసిందే అనుకుందాం, కానీ అది పని చేసే ముందు ఇది పాడు పని చెయ్యకూడదు కదా. నేనే చేసిన నమ్మగారు, అబద్ధం పాపం తప్పన్న మాటలే అప్పుడప్పుడు వినేటోళ్ళం. పట్నం వచ్చినాక పాపమని జాలిపడ్డం కూడా పాపమైపోయినది. అలా అనుకునే నిన్ను ఇంట్లోకి రానిచ్చాం. కర్మగాలి మా బావగారి కాళ్ళు కూడా గాలిపోయాయి. శేషమ్మా, నా భర్త కాళ్ళు కాలాయని జాలి పడ్డం తప్ప మీరు చేసిందేమీ లేదు. ఎలా జరిగిందో ఏం జరిగిందో అని కంగారు పడ్డా భూమిని మీరు గెంటేస్తే నాకెందుకులే అని జిడ్డు చేతుల్ని దులిపేసుకోలేదు. ఎదురైంది గడ్డు కాలమని తెలుసుకుని నిబ్బరంతో సాహసంతో ఇంతదాకా తెగించింది. అర్థమైందా? భూమి, ఒక్క నిమిషం నువ్విక్కడే ఉండు. చూడు పిన్ని, వీళ్ళు అమాయకులు. తప్పు చేయాలని వీళ్ళు ఎప్పుడు అనుకోరు. మీరే అనవసరంగా చేసుకున్నారు. నువ్వెంతలా ఫీల్ అయిపోతున్నావేంటయ్యా? ఇదేమైనా నీ కన్న కూతురా తెగ బాధపడిపోవడానికి? ఇదే ఇదే నీ కూతుర్ని ఇంటా బయట టార్చర్ పెడుతోంది. అవును, ఇది కాలేజీలో జాయిన్ అయినప్పటి నుంచే నా కూతురి గ్లామరే తగ్గిపోయింది. మొహం మార్చుకుంటే అలాగే ఉంటుంది మరి. ఊరుకున్న వాళ్ళని ఊరంతా కలిసినా ఏమీ చేయలేరు. నువ్వేదో అంటావు, భూమి మంచి మాటే అంటుంది. నాకేంటి చెప్పేదని తిడతావు. అది తప్పని నిన్ను విరాట్ లాంటి వాళ్ళు కొడతారు. అది తప్పని నిన్ను విరాట్ లాంటి వాళ్ళు కొడతారు. భూమి, ఇట్రామ్మా. నువ్వు చెప్పేది వినకుండా చెంపదెబ్బ కొట్టిన వీళ్ల ముందే నిన్ను అభినందిస్తున్నాను. కందిపోయిన నీ బుగ్గలను భూలక్ష్మీదేవి గారి బుట్టలు ఓదారుస్తాయనుకుంటున్నాను. ఈ బుట్టలు నీకే. కొండమ్మా, అమ్మగారు, భూమి చెవులు నిండుకునేలా చెయ్యి. అట్టాగే అమ్మగారు. ఆగక్క 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 ఆగక్క. మా బావగారి అమ్మగారు భూలక్ష్మీదేవి గారు వీలునామాలో ఏం రాయించారో నీకు గుర్తుందనే అనుకుంటా. నీకిప్పుడు గుర్తొచ్చిందనుకుంటా. నేనెప్పుడు మర్చిపోలేదు, పోను. ఈ ఇంటి వారసురాలికి పెద్దావిడ నగా నట్ర అందాలని రాసుంది కదా, మరి ఇదేమిటక్క? ఎవరో ఏంటో తెలియని దీని చెవులకి బుట్టలు పెడితే నువ్వు మా అందరి చెవుల్లో పువ్వులు పెట్టినట్టే. నిజానికి మీరే పూలు తెచ్చి
భూలక్ష్మి పాదాల చింత పెట్టాలి. భూలక్ష్మి పాదాల చింత పెట్టాలి. అంత కర్మ మాకేం పట్టలేదత్తయ్య. పూలు పెట్టి పూజ చేయాలా? జోక్ చేస్తున్నావా నానమ్మ? మీ అమ్మ శేషమ్మ ఇద్దరూ కలిసి తప్పు చేయని అమాయకుల మీద దాడి చేసినప్పుడు మేమేం చేశామని తిరగబడి ఉంటే ఇందాక మీరనుకునే ఈ కొంచెం గ్లామర్ కూడా మీ మొహాల మీద కనబడేది కాదు. పెద్దవాళ్ళు గొప్పవాళ్ళు అన్న భావన భయం వీళ్ళకుండబట్టి మీరు బతికిపోయారు. ఇక ఈ బుట్టల సంగతికొస్తే భూలక్ష్మీదేవి గారి కొడుకును కాపాడిన భూలక్ష్మికి ఈ బుట్టలు గిఫ్ట్గా ఇస్తే పైలోకాన ఉన్న ఆ దేవత తప్పకుండా సంతోషిస్తారు. గ్యారంటీ ఏంటక్క? తన ఆస్తి తరుగుతుందని బాధపడుతున్నారేమో. భూలక్ష్మీదేవి గారి ఆస్తులు ₹1 అయినా, ఆమె నగల్లో ఒక్క రంగురాయి అయినా తరిగిపోయినప్పుడు ఆవిడ కొడుకైన నా భర్త గాని నీ భర్త అయిన శ్రీపతి గాని బాధపడితే మీరన్నది నిజమే అనుకునేదాన్ని. వీళ్ళిద్దరి మొహాల్లో సంతోషమే ఉంది. అందుకే సంతోషంగా భూమికి బుట్టలు బహుమానంగా ఇస్తున్నాను. కొండమ్మా, అర్ధరాత్రి పూట ఈ అలంకారాలేంటో అర్థం కాదు. అది అలిగి వెళ్ళిపోయింది. మీకెలాగో నిద్ర పట్టదు. అలాగని చూస్తే ఎందుకిలా జరుగుతుందో అంతు పట్టదు. అర్థమయ్యేదాకా ఆగితే మొహమాటం అనుకుంటారు. పోతవే అవంతిక, రా. నువ్వురా. అమ్మగారు అని నన్ను పిలిచే భూలక్ష్మి మీ అమ్మగారి బుట్టలు పెట్టుకుని కనిపిస్తోంది చూడండి. మా నాన్నమ్మ గారిని చూస్తున్నట్టుంది నాన్నగారు. నేను చేసిన తప్పులకు క్షమించమని మీ కాళ్ళకు దండం పెట్టానే కానీ మీ పాదాలకైన గాయాన్ని పట్టించుకోలేదు. తండ్రి పాపాన్ని బిడ్డలు కడిగేస్తారంటారు, కానీ నా కూతురు నందికి చేయలేని పనిని ఈ ఆడకూతురు చేసింది నాన్నగారు. నువ్వు కూడా నా కూతురువేనమ్మా. భూమే, మీ అయ్య ఎవరు అని అడిగితే దేవుడు అని చెప్పేదానివి కదా. ఇంక నుంచి ఈ దేవుడి పేరు చెప్పొచ్చు. క్షమించాలి. నేను మాత్రం దేవుణ్ణి కాలేను. నా దేవుళ్ళు మా అమ్మ, మా నాన్న. వాళ్ళు నన్ను క్షమించబట్టే
ఇంకా బ్రతుకున్నాను. అయ్యగారట్ట బాధపడుతూ వెళ్ళిపోయినారేంటమ్మగారు? వెళ్ళిపోలేక ఇంకా ఉన్నాడు. నా కొడుకు అన్న స్వార్థం తప్ప శ్రీపతి జీవితానికి అర్థం లేదని చెప్పుకుంటాడు. తాతగారు, మా బోటి పేదాళ్ళ బతుకుల్లోనే కట్టాలు బాధలు ఉంటాయని కన్నీళ్లు కట్టలు తెంచుకునేలా ఏడ్సేటోళ్ళం. కానీ గొప్పోళ్ళ జీవితాల్లో సముద్రాలుంటాయని ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. కట్టాల్ని తట్టుకునే శక్తి మీకు భగవంతుడిచ్చినాడు కాబట్టే నవ్వుతా సాయం చేస్తా ఉంటారు. లేదంటే నాను కాని కొండమ్మ కాని ఏడుదాకా వచ్చేటోళ్ళమా? మీ ఆశీర్వాదం మా మీద ఎప్పుడూ ఉండాలా? మీలో మా తాతను చూసుకుంటాను. సుట్ట తాగేటోడు సుట్టం చూపుగానైనా రాకపాయే. మళ్ళా నా నూరెళ్ళాక బంగారం లాంటోళ్ళు బంగారు బుట్టలు ఇచ్చినారని చూపిస్తాను. దక్కుతానే సంబరంగా చూస్తాడు. కర్మభూమికున్నంత సహనం ఈ భూమికుంది కాబట్టి మంచితనాన్ని ఆభరణంగా పెట్టుకున్నావు. దాని ముందు ఈ బుట్టలెంతమ్మా? తరం అంటే మాకు తెలీదమ్మగారు. కానీ ఇయాల తరాల నుండి వచ్చిన బంగారమని నాకిచ్చినారు. ఇవి నా చెవులకున్నంతకాలం మీ మాటలు వినిపిస్తానే ఉంటాయి. వినిపిస్తాయిలే గాని నువ్వు మాత్రం మాకు ప్రతిరోజు కనిపిస్తూనే ఉండాలి భూలక్ష్మి. నిజం పూరి, నీ వాయిస్ చాలా స్వీట్గా ఉంటుంది. స్వీట్ తీసుకోండి. తీసుకో అబ్బయ్యా. థ్యాంక్ యూ. నిజంగా నా వాయిస్ చాలా స్వీట్గా ఉంటుందా? స్వీట్ తీసుకోండి. మాయ తీసుకో. థ్యాంక్ యూ. 2 తీసుకున్నదే. భూమే, వాళ్ళిద్దరూ ఆడొకళ్ళు ఈడొకళ్ళు ఫోన్లో మాట్లాడుకునే బదులు నేరుగా మాట్లాడేసుకోవచ్చు కదా. మనకెందుకు? పదవే. ఆగండి ఆగండి. ఏంటి స్పెషల్? స్పెషల్ ఈ సీటే. దీని పేరు భూమే ఎలాగనా? వాట్? అదే కలాకండ్ స్వీట్. తిను తినమ్మాయి, తీయగా కమ్మగా ఉంటుందిలే. తిను తిను. నమస్తే సార్. ఆపారా తల్లి? ఆదిలోనే హంసపాద అంటే ఇదే అంటారు. స్వీట్ తినండి మాస్టారు. తినండి. ఏంటి మీ ఇద్దరికి మ్యాచ్ గానీ ఫిక్స్ అయిందా? చదువుకోనానికొస్తే పెళ్ళెట్టా చేసుకుంటారు? ఇంతకు ముందు పల్లెటూరు నుంచి వచ్చిన విద్యార్థి మణులను చూసి చెప్తున్నా. ఈ కాలేజీ కల్చర్కి అలవాటు పడలేక, చెప్పే పాఠాలు అర్థం కాక, ఊరేసుకోవడం కంటే పసుపు తాడు వేసుకోవడమే బెటర్ అని చెప్పి మ్యారేజ్ చేసుకున్న వాళ్ళని ఎంతో మంది చూశాను. నాను పరీక్షలో పాస్ అయినాను మాస్టారు. ఏ పరీక్ష తల్లి? రక్త పరీక్ష ఏమైనా చేయించుకున్నావా? మేమేమి ఇంతకు ముందు ఈ ఎగ్జామ్ ని కండక్ట్ చేయలేదు. మరి నువ్వు ఏ పరీక్షలో పాస్ అయ్యావు తల్లి? దేవుడెట్టిన పరీక్షలో పాస్ అయినాను. మా తాతగారికి నయమైనది మాస్టారు.
మంచిదమ్మా. పెద్దవాళ్ళు బాగుంటేనే చిన్నపిల్లలు బాగుంటారు. గాడ్ బ్లెస్ యూ. ఏయ్! మా తాతగారిని మీ తాతని చెప్పుకుంటావేంటే? నూనెలో విషం కలిపినట్టు వరుసలు కలిపావా? అట్ట మాట్లాడు తమ్ముడు. జరిగింది మర్చిపోయి మళ్ళా మంచి జరిగిందనుకొని స్వీట్ తీసుకో అమ్ముడు. తీసుకో తీసుకో అమ్ముడు. అలా చూస్తున్నారేంటి? మీరు స్వీట్ స్టూడెంట్స్కి ఇస్తే నాండి చీమలకేసింది. మంచే చేసింది కదా. మే బిల్లి బిత్తిరి దయ్యాలారా, మొత్తం పాడు చేసినది. మీకు చక్కెర రోగం ఉంటే వద్దని చెప్పాలి గాని మట్టి పలిసేస్తారా? బురద మట్టి మొహందానా. హేయ్! ఐ విల్ కిక్ యూ. నువ్వు కిక్కు అంటే నాను కుక్కేస్తాను. కుక్కలు కదా, అలాగే అంటావు. మే ఎవరే కుక్కలు? సీట్లంతా సిందరవందర చేసినారు. మీరే కుక్కలు. కొండమ్మా నువ్వు నక్కవే. మీరు పీనుగులే. వాట్ ఇస్ దిస్ పీనుగు? పీనుగంటే అర్థం కాని ఏనుగువే నువ్వు. You shut up. ఈ కొండ ముచ్చు దాన్ని ఉసుగొలిపి ఏమీ తెలియనట్టు ఎలా నుంచుందో చూడు. నా నీటి చేసినాను. నువ్వే కదా స్వీట్లు కింద పడేసినావు. పారేస్తాను, నా ఇష్టం. ఏం చేస్తావే నువ్వు? హ? షడప్. ఏంటి గొడవ? నీకు టైం పాస్ కాకపోతే సినిమాకెళ్ళు, అంతేగాని ఇక్కడ సీన్ క్రియేట్ చేయకు. మా తాతగారికి ఆయిల్ పూసినట్టు నీకేం పూసి మాయ చేసిందో దాన్ని అనకుండా నన్ను అంటున్నావు. షడప్. పిచ్చి దానిలా మాట్లాడుకో. పిచ్చి పనులు కూడా చేసినాదబ్బయ్యా. భూమి సీట్లు తీసుకోమంటే నేలకేసి కొట్టినాది. మా తాతగారికి నయం అయితే ఇది స్వీట్స్ పంచడం ఏంటి? నా నే పాపము చేయలేదని దేవుడు నిరూపించినాడు కదమ్ముడు. దేవుడు అంటే ఎవరు? మీ నాన్న. మీ నాన్న చెప్పవే, మీ నాన్నెవరో నిరూపించుకోలేకపోయావు. దేవుడు నిరూపించాడని ఎలా అంటావే? దేవుడు నిరూపించాడని ఎలా అంటావే? యు డాటర్ ఆఫ్ ఎ బి. నువ్వు తిట్టాలనుకున్న తిట్టు భూమికి అర్థం కాలేదు కాబట్టి ఊరుకుంది. నేను కొట్టగానే సరిపెట్టుకుంది. అదే తన గనక నీ చెంప పగలగొట్టుంటే ఒళ్ళు దగ్గర పెట్టుకోమన్నట్టు పళ్ళు రాలిపోయేవి. ఆడపిల్లను కొట్టకూడదు విరాట్ బాబు. ఇది ఆడది అనిపించుకొని ఉంటే ఆ మాట అనుండేది కాదు. ఆ మాట అనుండేది కాదు. మాట అనుండేది కాదు. బాగుపడమని పాఠం చెప్పే నాలాంటి వాడు బతికి బయటపడమని కొట్టాడంటే మార్పు రావాలి. ఆ మార్పు కేవలం చెంపలో ఎరుపైతే దీన్ని బ్రహ్మ కూడా మార్చలేడు. మనిషిలో మార్పు వస్తే రేపు తనే స్వీట్స్ పంచుతుంది. మిస్టర్ విరాట్, ఒక్క నిమిషం. మగాడు చెంప దెబ్బ కొడితే ఎంత నొప్పుంటుందో తెలిసింది. కానీ ఒక ఆడపిల్ల వెనకుండి కొట్టించిందంటే ఇంకెంత నొప్పుంటుందో అర్థమైంది. అమ్ముడు నన్ను. నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మా నాన్నమ్మ కాదు, నిన్ను మీ నాన్నైనా ఆ దేవుడైనా కాపాడలేడు. నీ ఎంత చూస్తాను.
ఇలాంటి బెదిరింపులు పట్టించుకోవద్దు భూమి. కాకిని తోలినట్టు ఇష్యూ ఇష్యూ అంటే పులి బెదురుతాదా? పాపం విరాట్ బాబు, నువ్వు అమ్మడి మీద చేసుకోకుండా ఉండాల్సింది. నువ్వే టైంలో తనకు శత్రువు అయ్యావో కానీ నీ మీద ద్వేషం పెంచుకుంటూనే ఉంది. నన్ను మాటన్నా పర్వాలేదు, మీ 2 కుటుంబాలు దూరం అయితే. అబ్బా లీవ్ ఇట్ భూమి. మార్నింగ్ డాన్స్ క్లాస్కి కూడా రాలేదు. సాయంత్రం 2 క్లాసులున్నాయి. ఒకటి నీది, ఇంకొకటి అన్నయ్యది. ఓకేనా?